గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ పివి రెడ్డి, మైండ్ మ్యాటర్స్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ సెంటర్, నెల్లూరు. నా ఫోన్ నంబర్స్ 9985447279 7286908534. ఇక విషయంలోకి వస్తే, చాలామంది మిత్రులు, తల్లిదండ్రులు అడుగుతున్నటువంటి మాట, స్టడీ స్కిల్స్ గురించి మీ పద్ధతిలో, మీ శైలిలో ఏవైనా వివరించేటువంటి ప్రయత్నం చేస్తారా అని చెప్పి అడగడం జరిగింది. అటువంటి వారందరి కోసం ఈ వీడియో అంకితం. టాపిక్ ఏంటి అనంటే, స్టడీ స్కిల్స్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పి, విద్యా నైపుణ్యాలు అనేటువంటివి విద్యార్థులు అనేటువంటి వారు ఏ విధంగా అవలంబిస్తారు, మెరుగుపరుచుకుంటారు, ఆచరిస్తారు అనేటువంటి విషయాలే. అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు అనేటువంటివి నిపుణులు, పర్యవేక్షకులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వారి కోణాలలో నుంచి విద్యా నైపుణ్యాలని పెంపొందించుకునేటువంటి మార్గాలను పాఠశాలల్లో సూచిస్తూనే ఉంటారు. ప్రత్యేకించి మనకున్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఎంతోమంది విద్యార్థులు అనేటువంటి వారు రాణిస్తున్నప్పటికీ, చాలామంది విద్యార్థులు విద్యా నైపుణ్యాలని పెంపొందించుకోలేక, అనుకున్నటువంటి లక్ష్యాలని, విజయాలని చేర్కోర్చుకోలేక ఎంతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ర్యాంకుల పేరిట మరొక రకంగానో కొద్దిమంది విద్యార్థులు మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. కానీ వేలాది మంది విద్యార్థులకి ఆ పరిస్థితి అనిపించేటువంటిది రావడం లేదు. అటువంటి విద్యార్థులందరూ కూడా రాణించాలి, ఉన్నతంగా ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో నా ప్రయత్నంగా ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది విద్యా నైపుణ్యాలు అనగానే చక్కగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఒత్తిళ్లను అధిగమించాలి, సవాళ్లను ఎదుర్కోవాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి, పరీక్షల్ని ఎదుర్కోవాలి అనేటువంటి మాటలు చెబుతూ ఉంటారు. చెప్పడం అనేటువంటిది సులభమే, కానీ ఆచరించడం అనేటువంటిది కష్టం. అలానే అటువంటి వాటిని చేరుకోవడం కోసం విద్యార్థులు ఎంచుకోవలసినటువంటి, అవలంబించవలసినటువంటి మార్గాలు అనేటువంటి వారు చెప్పేవారి సంఖ్య చాలా తక్కువ. నేను అటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నాను. ఇందులో ప్రధానంగా 3 రకాలైనటువంటి స్కిల్స్ ఉంటాయి. వాటినే జనరల్ స్కిల్స్ అని చెప్పి, రెండవది టెస్ట్ టేకింగ్ స్కిల్స్ అని, మూడవది సబ్జెక్ట్ స్టడీ స్కిల్స్ అని చెప్తూ ఉన్నాం. మొదటగా జనరల్ స్కిల్స్లో వీటిని ఏమంటున్నామనంటే విషయ సమీకరణ లేక సంగ్రహణ కౌశలాలు అనేటువంటివి. రెండవ దశలో పరీక్షలకి తయారవడం అనేటువంటిది, పరీక్షలని ఎదుర్కోవడం అనేటువంటిది. మూడవ దశలో సబ్జెక్ట్ స్టడీ అనేటువంటిది, ప్రతి సబ్జెక్ట్ని కూడా ఎక్స్పర్ట్ లాగా చదవడం అనేటువంటిది. మొదటి విషయానికి వస్తే, మనకున్నటువంటి ఈ స్కిల్స్లో గైడ్స్ అనేటువంటివి, మోడల్ పేపర్స్ అనేటువంటివి, ట్యుటోరియల్స్ అనేటువంటివి, ఆర్టికల్స్ అనేటువంటివి, అనేక రకాలైనటువంటివి టిప్స్, స్ట్రాటజీస్ చెబుతూనే ఉన్నారు. కానీ వేలాది మంది విద్యార్థులు రాణించలేకపోవడానికి గల కారణాలు ఎవరూ కూడా ఇక్కడ అన్వేషించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయటం లేదు. ఎందుకనంటే ర్యాంకులని, గ్రేడులని, పబ్లిసిటీ, మీడియా ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఎక్కువైపోయింది. కాబట్టి విద్యార్థిని అర్థం చేసుకునేటువంటి, విద్యార్థి కౌశలాలను పెంపొందించుకునేటువంటి ప్రయత్నాలు చేయటం అనేటువంటిది అరుదుగా కనిపిస్తున్నటువంటి విద్యా వ్యవస్థను మనం అనుసరిస్తూ ఉన్నాం. సో వారందరి కోసమే ఇక్కడ ప్రతిభా ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది, లర్నింగ్ ఎబిలిటీస్ అనేటువంటివి, చదువుకునేటువంటి సామర్థ్యాలు అనేటువంటివి, ప్రతిభా పాఠవాలు అనేటువంటివి సమర్థవంతంగా నిర్వహించడం అనేటువంటి వాటి మీద దృష్టి సారించడం అనేటువంటిది చాలా తక్కువ. అటువంటి వాటిల్లో టాపిక్స్ ఎట్లా కవర్ చేయాలి, లేక లర్నింగ్ స్టైల్ అనేటువంటిది, చదివేటువంటి పద్ధతి అనేటువంటిది, నోట్ టేకింగ్ అనేటువంటిది, రియాక్టింగ్ అనేటువంటిది, రీడింగ్ అనేటువంటిది, మ్యాథ్స్ ఎట్లా చదవడం అనేటువంటిది, వొకాబులరీ అని,
రైటింగ్ అనేటువంటిది, లిజనింగ్ అనేటువంటివి సాధారణంగా అనుసరించేటువంటి పద్ధతులు. వీటన్నిటి గురించి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇవంతా కూడా మీ అందరికీ కూడా తెలిసినటువంటివే. చదువుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం అనేటువంటిది లేదు. ఇకపోతే వీటన్నిటిని ఇంప్రూవ్ చేసుకునేటువంటి మార్గాలు ఏంటి? ఉదాహరణకి లిజనింగ్ స్కిల్స్ అనేటువంటివి కావచ్చు, లేకపోతే నోట్ టేకింగ్ అనేటువంటిది కూడా కావచ్చు, సబ్జెక్ట్ ఎక్స్పర్టిజం అనేటువంటిది కావచ్చు, వెకాబులరీ అనేటువంటిది కావచ్చు. ఎందుకంటే ఒకే తరగతి గదిలో, ఒకే పాఠశాలలో ఎంతోమంది, వందల మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం 100 మందిలో 5 మంది మాత్రమో, 10 విద్యార్థులు మాత్రమే ప్రతిభను కనబరుస్తున్నారు, మెరుగ్గా రాణించగలుగుతూ ఉన్నారు. మరి ప్రతిభని కనబరచినటువంటి, మెరుగుపరుచుకోలేనటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి అనేది వాటి కోసం అవలంబిస్తున్నటువంటి పద్ధతులే ఈ విద్యా నైపుణ్యాలు పెంపొందించుకోవటం అనేటువంటిది. ఇందులో మొదటగా ఏంటంటే స్టడీ స్కిల్స్ చెక్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. విద్యా నైపుణ్యాలని మెరుగుపరుచుకోవడానికి విద్యార్థులు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు అనేటువంటివి, కౌశలాలు అనేటువంటివి. ఈ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ పారామీటర్ని అందుకోగలుగుతూ ఉన్నాడా, చేరుకోగలుగుతూ ఉన్నాడా అనేటువంటిది ప్రతి విద్యార్థి కూడా చెక్ చేసుకుని చూడవలసినటువంటిది. ఇక రెండవది డిస్కవర్ యువర్ లర్నింగ్ స్టైల్ అనేటువంటిది. చదివేటువంటి పద్ధతులు అనేటువంటివి క్లాస్ రూమ్లో వినటము, బైహార్ట్ చేయడము, హోంవర్క్ చేయడము ఇలాంటి పద్ధతులు కాకుండా చదివేటువంటి ఎఫెక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అనేటువంటివి ఉంటారు, లేకపోతే స్పెషల్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అనేటువంటివి ఉంటారు. ఈ ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేటువంటిది, స్టడీ స్ట్రాటజీస్ అనేటువంటివి ఏమి ఉన్నాయి అనేటువంటిది విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది. అలాగే హ్యాబిట్స్ ఫర్ సక్సెస్, విజయాన్ని చేరుకోవడానికి నేను ఎంచుకున్నటువంటి మార్గం అనేటువంటిది నాను అలవాటు చేసుకున్నానా లేదా, ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఏవి, కండిషనింగ్ లెర్నింగ్ అనేటువంటిది ఎంతవరకు దోహదపడిపోతుంది, ఒక మైండ్ సెట్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఒక లైఫ్ స్టైల్ అనేటువంటిది ఏ విధంగా పడుతుంది, ఇటువంటి హ్యాబిట్స్ అన్నీ మీకు ఉన్నాయా అనేటువంటిది. ఎందుకు అనంటే చాలా రకమైనటువంటి వాటిలో ఒక గడియారం చుట్టూ పరిగెడుతున్నారు, అలసిపోతున్నారు, సలసిపోతున్నారు. అలా కాకుండా హ్యాపీగా, సంతోషంగా చదివేటువంటి మార్గాలు, విజయాన్ని ఏ విధంగా సాధించాలా అనేటువంటివి. అలాగే స్టడీ కోసం అనేటువంటివి ప్రేరణ రోజు చెబుతూ ఉంటారు. నోటీస్ బోర్డులలో ఒక వాక్యం రాస్తూ ఉంటారు, ఆలోచించండి, కోట్ ఫర్ ద డే అన్నట్లుగా. అలాగే ప్రేరణాత్మకమైనటువంటి సందేశాలు అనేటువంటివి, ప్రేరణాత్మకమైనటువంటి సూచనలు అనేటువంటివి, సలహాలు అనేటువంటివి ఏ విధంగా కొన్ని రకాలైనటువంటి వాటిని స్కిప్ చేయొచ్చు అనేటువంటి పద్ధతులంతా కూడా మీరు మీ విద్యార్థులు అవలంబిస్తున్నారా లేదా అనేటువంటిదే ఇక్కడ ప్రశ్న. అలాగే ఇంప్రూవింగ్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఒక పారాగ్రాఫ్ అనేటువంటిది తీసుకున్న తర్వాత ఆ పారాగ్రాఫ్లో విత్ ఇన్ టైంలో, అంటే స్పీడ్ అండ్ పవర్ అనేటువంటిది కావాలి. ఇక్కడ అందరూ చదువుతున్నారు అనేటువంటిది కాకుండా మనము ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్లో తీసుకున్నప్పుడు ద స్పీడీ అనేటువంటిది, ద పవర్ అనేటువంటిది ఈ కాంప్రహెన్షన్ అనేటువంటి దీన్ని పెంపొందించుకునేటువంటి దానికి ఉపయోగపడుతుంది. అలాగే లెర్నింగ్ స్కిల్స్, చదివేటువంటి పద్ధతులు, చదివేటువంటి నైపుణ్యాలు అనేటువంటిది. కొంతమంది గంటలు చదువుతారు, కానీ ఏమి గ్రహింపు శక్తి అనేటువంటిది ఉండదు. మరికొంతమంది అరగంట సేపు, గంట సేపు చదువుతారు, ఆ అరగంట గంట సేపట్లోనే ఎంతో విషయాన్ని సమీకరించడం అనేటువంటిది, సంగ్రహించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈ టైం లిమిటేషన్లో మీరు ఎంత నేర్చుకుంటూ ఉన్నారు అనేటువంటిది కూడా మీకున్నటువంటి లెర్నింగ్ ఎబిలిటీకి, చదువుకునేటువంటి సామర్థ్యము, ప్రతిభా సామర్థ్యాన్ని తెలుసుకునేటువంటి దానికి ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా ఇటువంటి పద్ధతులని అవలంబించి చూసారా, ఆచరించేటువంటి ప్రయత్నం మీరు చేశారా అనేటువంటిది ఒక్కసారి మీరు గుర్తుకు చేసుకోండి. అలానే ఇక్కడున్నటువంటి వాటిలో ద కార్నెల్ సిస్టమ్ ఫర్ టేకింగ్ నోట్స్ అని చెప్పి, జనరల్గా మనకంతా కూడా విద్యా వ్యవస్థ అంతా కూడా ఏంటంటే బ్లాక్ బోర్డ్ మీద నడుస్తుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద నడుస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి అట్లా కాకుండా కార్నెల్ సిస్టమ్ ఫర్ ది టిప్ టేకింగ్, నోట్ టు టిక్ టేకింగ్ అనేటువంటిది. సో ఎట్లా అంటే ఒక హైలైట్స్ మాత్రమే మనం నోట్ చేసుకొని ఆ హైలైట్ని ఇంటికి వెళ్ళిన తర్వాత, హోంవర్క్ అయిపోయిన తర్వాత లీజర్ టైం యాక్టివిటీని, లీజర్ టైం యూటిలైజేషన్లో దాన్ని మరింతగా ఎక్స్పాన్షన్ చేసి చూసుకునేటువంటి ప్రయత్నము అనేటువంటిది. సో దానికి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటివి, లేక మోడలింగ్ అనేటువంటిది ఎగ్జాంపుల్స్తో తీసుకునేటువంటి పరిస్థితి అని
అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఇంప్రూవింగ్ మెమరీ అనేటువంటిది. సో మెమరీ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఏ విధమైనటువంటి మెమరీ మీరు అనేటువంటిది కలిగి ఉన్నారు. సో బలవంతంగా అనేటువంటిది కాకుండా మీకోసము అనేటువంటి చదువుకోవడం, తల్లిదండ్రుల ఒత్తిళ్ల మేరకు, ఉపాధ్యాయుల ఒత్తిళ్ల మేరకు, యాజమాన్యాల కోరిక మేరకు మీ ఫోటోలు పేపర్లో వస్తాయనో టీవీలలో ప్రచురిస్తారనో అటువంటి వాటికి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఆసక్తితో చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి, టైం ఇచ్చి చదవండి, విశ్రాంతి తీసుకుని చదవండి, మనసుని సంతోషంగా ఉంచుకొని మనసుని నిగ్రహించుకునేటువంటి విధంగా ఉండి చదవండి. అప్పుడు మీ మెమరీ అనేటువంటిది, జ్ఞాపక శక్తి అనేటువంటిది చాలా మెరుగ్గా ఉంటుంది మిగతా వారితో పోలిసి చూసినట్లయితే. అలాగే ఇంప్రూవింగ్ యువర్ నోట్ టేకింగ్, సాధారణంగా రెక్టిఫై చేసుకునేటువంటిది. సో సబ్జెక్ట్కి ప్యాటర్న్ ఆఫ్ టీచింగ్ మెథడ్ అనేది మారిపోతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ని అనుసరించి నోట్ టేకింగ్ చేసుకునేటువంటి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా మీరు తెలుసుకోవాల్సింది. అలాగే యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అనేటువంటివి. సో ఇక్కడ ఏంటంటే ఎఫెక్టివ్ లెర్నింగ్ స్కిల్స్తో పాటు యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అనేటువంటివి అంటే క్లాస్ రూము లేక తరగతి గదిలో మీ ప్రవర్తన అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎ టీచరు పాఠాలని బోధించేటప్పుడు మీరు అనుసరించేటువంటి వినేటువంటి నైపుణ్యము అనేటువంటిది ఉండాలా. ఎందుకంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఆ డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ ఇక్కడ మీరు అధిగమించగలుగుతున్నారా లేదా అనేటువంటిది చూడాలి. సో స్మార్ట్ క్లాసులు వచ్చేసి ఉన్నాయి, కానీ అధిగమించాలి. ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి మీరు బయటపడగలిగితేనే ఎఫెక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అనేటువంటివి మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే క్రిటికల్ థింకింగ్ అనేటువంటిది సంక్లిష్టమైనటువంటి ఆలోచన విధానము అనేటువంటిది మీరు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకనంటే సబ్జెక్టు టెర్మినాలజీ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది కాబట్టి, అలాగే కాన్సెప్ట్కి మారిపోతూ ఉంటుంది, టాపిక్కి మారిపోతూ ఉంటుంది కాబట్టి మీరు సంక్లిష్టమైనటువంటి ఆలోచన ధోరణి అనేటువంటిది, విధానము అనేటువంటిది, పద్ధతి అనేటువంటిది మీరు అవలంబించాల్సినటువంటి అవసరం. అలాగే ఫైండింగ్ ఏ గుడ్ స్టడీ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది, మీరు చదువుకునేటువంటి వాతావరణము అనేటువంటిది మీకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి కానీ ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది కానీ కలగకూడదు. అలాగే అవాయిడ్ చేయండి. సో ఎప్పుడు కూడా ఏంటంటే స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే స్పైన్ వెన్నెముక అనేది 90 degrees కోణంలో ఉన్నప్పుడు అటెన్షన్ అనేటువంటిది, కాన్సన్ట్రేషన్ అనేటువంటిది, గ్రహింపు శక్తి అనేటువంటిది, గుర్తింపు సామర్థ్యం అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేసి చెప్పినటువంటి అంశాలు. మరి మీరు అటువంటి అంశాలని వెళ్తున్నారా? కొంతమంది టీవీ చూస్తూ, కొంతమంది ఏవో తింటూ, కొంతమంది పడుకొని, కొంతమంది అటు ఇటు పచారులు చేస్తూ చదువుతూ ఉంటారు. సో అటువంటి వాటిని మానేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. అలాగే యూజింగ్ స్టడీ గ్రూప్స్, మీకు ఎలాగో గ్రూప్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. స్టడీ గ్రూప్స్ అనేవి ఒక లైక్ మైండెడ్ పీపుల్తోనో ఒక మ్యాచ్ మైండెడ్ పీపుల్తో ఉన్నటువంటి వాళ్ళతో మీరు ఏ విధంగా అనుభవిస్తున్నారు అని. అలాగే స్ట్రాటజీస్ ఫర్ రీడింగ్ టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి. సో టెక్స్ట్ బుక్ ఒక్కొక్క టెర్మినాలజీ అనేటువంటిది ఉంటుంది. సపోజ్ ఇంగ్లీష్ అనేటువంటిది యూరోపియన్ ఇంగ్లీష్ ఒకలాగా ఉంటుంది, అమెరికన్ ఇంగ్లీష్ అనేటువంటిది ఒకలాగా ఉంటుంది, ఇండియన్ ఇంగ్లీష్ అనేది ఒకలాగా ఉంటుంది. అలాగే బయాలజికల్ సైన్స్ చదివేటువంటిది ఒక విధంగా ఉంటుంది, జూలాజికల్ సైన్స్ అనేది ఒకలాగా ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఒకలాగా ఉంటుంది, కెమికల్ సైన్స్ అనేది ఇంకొకలాగా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ వేరుగా ఉంటుంది, తెలుగు వేరుగా ఉంటుంది, మ్యాథ్స్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది అటువంటి పరిస్థితులను. అలాగే SQ3R మెథడ్స్ అని చెప్పి చెప్తున్నాం. అంటే ఎస్ అంటే స్కానింగ్ అని అంటున్నాము, క్యూ అంటే క్వశ్చనింగ్, చదివేటప్పుడు మిమ్మల్ని మీరుగా క్వశ్చన్ వేసుకోవడం, ఈ ప్రశ్నని ఏ విధంగా అడిగేటువంటి విధానంగా ఉంది, దానిని మోడల్ పేపర్స్లో నుంచి మీరు సంగ్రహించి తీసుకునేటువంటి పద్ధతిని. అలాగే రీడింగ్ అని చెప్తున్నాం, అంటే కొత్త వర్డ్స్ ఏమి ఉన్నాయి, ఆ వర్డ్స్కి టెర్మినాలజీ డిఫరెంట్గా ఉందా, మీనింగ్ ఏంటి అనేటువంటిది. అలాగే రిసైట్ఫుల్ లెర్నింగ్ అని ఒక 2 పారాగ్రాఫ్లు 3 పారాగ్రాఫ్లు చదివిన తర్వాత వాటిని తిరిగి అప్పచెప్పి వల్లవేయటం అనేటువంటి పద్ధతి అనేటువంటిది. అండ్ చివరిగా రివ్యూ అని అంటున్నాం, ఒక టాపిక్ మొత్తాన్ని కానీ ఒక చాప్టర్ మొత్తానికి కానీ రివ్యూ చేసేటువంటిది. ఇది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి అనేటువంటి కూడా చెప్తున్నారు. అలాగే వొకాబులరీ బిల్డింగ్ స్ట్రాటజీస్ అంటే ప్రొనౌన్సియేషన్ అనేటువంటివి డిఫరెంట్ టెర్మినాలజీ అనేటువంటిది ఉన్నప్పుడు. అలాగే బేసిక్ ఆఫ్ రైటింగ్ ఆఫ్ ఎస్సే, ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటిది. చదివిందంతా కూడా ఒక ఇచ్చినటువంటి సమయంలో మీరు అక్కడ ప్రజెంట్ చేసేటువంటిది, ఎక్కడ గ్రామర్ మిస్టేక్స్లు స్పెల్ మిస్టేక్స్లు ఉన్నాయి అనేటువంటివి అంత విషయాలు గ్రహించాలి. అలాగే రైటింగ్ రీసెర్చ్ పేపర్స్, సో మీరు ఒక విషయం మీద మీకు అవగాహన ఉన్నప్పుడు ఒక రీసెర్చ్ ఆర్టికల్ అనేటువంటిది లేక ఒక సైన్స్ ఫేర్లోనో ఒక సెమినార్లోనో ప్రజెంట్ చేసేటువంటి పరిస్థితులు, ఆ కేపబిలిటీస్ మీకు ఉన్నాయా అని. ఆ తర్వాత సెట్టింగ్ అండ్ అచీవింగ్ గోల్స్ అనేటువంటివి.
సో మీకున్నటువంటి షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటంటే అవన్నీ మీ ప్రతిభకు తగినట్టుగా ఉంటూ ఉన్నాయా లేదా అనేటువంటి విషయం కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం. అలాగే ద ఫర్గెటింగ్ కర్వ్ అని, ఫర్గెటింగ్ కర్వ్ అంటే కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం. మర్చిపోతూ ఉన్నప్పుడు ఏంటి, ఎందుకు మర్చిపోతూ ఉన్నాం? ఆందోళనతోటి మర్చిపోతున్నామా, ఒత్తిళ్ల వలన మర్చిపోతూ ఉన్నామా, లేక తగినంతటువంటి విశ్రాంతి తీసుకోవడంలో మర్చిపోతున్నామా, లేక సరైనటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది లేక మర్చిపోతున్నామా అనేటువంటి విషయాల్ని మనము క్షుణ్ణంగా పరిశీలించి వాటన్నిటిని అధిగమించేటువంటి ప్రయత్నం ఇక్కడ చేయాలి. అలాగే ద స్టడీ సైకిల్, మీకు ఉన్నటువంటి ఒక టైం టేబుల్ ప్రకారం మీరు వెళ్తూ ఉన్నారా, 24 hours by 7 అనేటువంటిది ఎలాగ ఉంటుంది అని. అలాగే ఇక్కడ ద లర్నింగ్ పిరమిడ్ ఎక్స్ప్లోర్డ్ అనేటువంటిది. సో ఎక్స్ప్లోరింగ్, నేర్చుకునేటువంటి విధానం అనేటువంటిది ఎక్స్పోజ్ చేసేటువంటి పరిస్థితులు అనేటువంటి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జనరల్ స్టడీ స్కిల్స్ కింద మనం కన్సిడర్ చేస్తాము. కాబట్టి విద్యార్థి ఇటువంటి లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నాడా అనేటువంటిది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి అనేక కోణాలలో నుంచి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఖచ్చితంగా మీ విద్యార్థులు కూడా వాళ్ళు అనుకున్నటువంటి విజయాలను సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.